తిరుమలలో తయారు చేసే లడ్డు ప్రసాదాలను శ్రీవారి క్షేత్రం అనే కాకుండా దేశంలోని టీటీడీ సమాచార కేంద్రాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద కూడా అందుబాటులో ఉంచుతున్నారు. రోజుకు కనీసం 3.5 లక్షల లడ్డూలు యాత్రికులు కొనుగోలు చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి 1950లో తొలిసారిగా వాడాల్సిన సరుకుల మోతాదును టీటీడీ ఖరారు చేసింది. దీనినే దిట్టం అంటారు. యాత్రికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 2001లో ఈ దిట్టం సవరించారు. తిరుమలలో 5,100 లడ్డూల తయారీకి ఒక నిర్దిష్ట దిట్టం ఉంది. దీనికి 803 కేజీల ముడి సరుకులు వినియోగిస్తారు. అందులో 165 కేజీల ఆవు నెయ్యి, 180 కేజీల శనగపిండి, 3 కేజీల చక్కెర, 30 కేజీల జీడిపప్పు, 18 కేజీల ఎండు ద్రాక్ష, 8 కేజీల కలకండ, 4 కిలోల యాలకులు వినియోగిస్తారు. దీనికోసం రోజుకు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తారు. తిరుమలకు ప్రస్తుతం మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీతో పాటు మరో సంస్థకు కూడా నాణ్యమైన సరఫరాకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారథ్యంలోని పాలక మండలి కాంట్రాక్ట్ అప్పగించింది. శ్రీవారి అన్నప్రసాదాలే కాకుండా లడ్డు ప్రసాదం తయారీలో కూడా నాణ్యమైన నెయ్యి వాడడానికే ప్రాధాన్యత ఇస్తున్నామని ఇందాపూర్ డైరీ నిర్వాహకులు తెలిపారు. ఇందులో రాజీ పడే సమస్య లేదన్నారు. మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ నుంచి బయలుదేరిన నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా వద్ద ప్రమాదానికి గురి కావడం వల్ల తిరుమలలో నెయ్యి కొరతకు ఆస్కారం ఏర్పడిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమలలో కనీసంగా 2 రోజులకు సరిపడా నెయ్యి అందుబాటులో ఉండే విధంగా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. టీటీడీ ఈవో, అదనపు ఈవో పక్షాన చీఫ్ పిఆర్ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా 3 అంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతుంది. ఒకే సంస్థపై ఆధారపడకుండా 3 వేర్వేరు సంస్థలు నెయ్యి సరఫరా చేస్తున్నాయి. అనుకోని పరిస్థితులు తలెత్తినా సరఫరాలో అంతరాయం కలగకుండా టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంటోందని అధికారులు స్పష్టం చేశారు. ఇందాపూర్ డైరీ నుంచి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఒక సంస్థకు చెందిన ట్యాంకర్ ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని టీటీడీ స్పష్టం చేసింది. మిగిలిన 2 సంస్థల నుంచి నెయ్యి సరఫరా యథావిధిగా కొనసాగుతోందని అందులో వివరించారు. తిరుమలలో సుమారు 7 లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల లడ్డు ప్రసాదాల తయారీ, పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని టీటీడీ వెల్లడించింది. వేసవికాలంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ అధికారులు. లడ్డు తయారీకి పోటు విభాగంలో యంత్రాల నిర్వహణ, కన్వేయర్ బెల్ట్ వంటి పరికరాల మరమ్మతులు సంబంధిత సంస్థల ద్వారా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని కూడా ప్రస్తావించారు. టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, శ్రీవారి కైంకర్యాలకు లడ్డు ప్రసాదాల తయారీకి ఆటంకం కలుగుతోందనడంలో వాస్తవం లేదని వివరించారు.